ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాలు వీక్షిస్తూ బలపడుతున్నటువంటి దేవుని ప్రియబిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, రోమపత్రిక 9వ అధ్యాయము 15-16 సెలవిస్తా ఉంది. నేనెవరిని కనికరిద్దునో వారినే కనికరిద్దును, నేనెవరిని దయ చూపిదునో వారినే దయ చూపిదును. కనికరించుట దయ చూపుట కేవలం దేవుని వలనే ఇది కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే నా మాట ఏంటిది అనంటే, దేవుడు ఎవరిని కనికరిస్తాడు. అయితే ఇది రోమపత్రిక ప్రకారము నేనెవరిని కనికరించాలో, ఎవరిని దయ చూపాలో అది కేవలం దేవుడి మీదనే ఉంది. కానీ లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం సెలవిస్తా ఉంది, ఆయనకు భయపడు వారికి. ఆమేన్. ఎవరైతే భయపడతారో వారి మీద కనికరం ఉంటుందంట. ఆమేన్. రెండవది ఏంటంటే, భయపడు వారి మీదకిను వారి జనరేషన్ మీదకి తరతరములు ఉండబోతుందంట దేవుని కనికరం. ఆమేన్. అందుకే దేవునికి ఎల్లప్పుడూ మనం భయపడుతూ దేవుని కనికరాన్ని ఎప్పుడూ పొందుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఈ మాటలు వింటున్న నీవు మరి దేవుని కనికరించట్లేదు అని నువ్వు బాధపడితే, నువ్వు దేవునికి సమీపంగా వెళ్ళు, భయపడుతూ వెళ్ళు, ఆయన సన్నిధానములో ఉండు. త్వరలోనే నిన్ను కనికరించి లేవనెత్తి ముందుకు నడిపించబోతుండు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్.